కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది పెద్దయినా? Administration. You want the view only for the past 2 years. For 2 years only. మేము చంద్రబాబు నాయుడుకు ఇంతకుముందు పరిపాలన చూసామండి, ఇప్పుడు చూసాము. అతని పరిపాలన వైఖరి వేరే బాగానే ఉంటుంది, బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన నాకు నచ్చింది. ఓకే, సంక్షేమ పథకాలు అనేది అందుతున్నాయి పెద్దయినా? సంక్షేమం వెల్ఫేర్ యాక్టివిటీస్కి వచ్చినప్పటికీ ది స్కీమ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సమ్వాట్ సాటిస్ఫాక్టరీ. If he comes again after 2029, state will take full development. బుగ్గవంక కెనాల్ ఉంది చూడండి, అది వచ్చి చాలా రోజుల నుంచి నిండిపోయి ఉండింది. ఇప్పుడు మాధవి వచ్చినాక కొంచెం శుభ్రమైంది. ఆమె రైట్ సార్, అది కొంచెం మాకు కనబడుతూ ఉండేది, శుభ్రమైంది. తర్వాత మాస్కిటో మినాస్ కూడా కొంచెం కంట్రోల్ అయి ఉంది. ఇఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే కెన్ కవర్ ఆల్ ది sewage canals, we can perfectly avoid this mosquito menace. ఓవరాల్ గా యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? I think it is prevailing. I think it is not taken much change. In view of the recently invested industries, there may be some improvement in due course, not immediately. అవునా కదా, ఇవన్నీ షేపు రావాలా, అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది కొంచెం తగ్గుతుంది. సార్ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది సార్? 2 ఏళ్ల ప్రభుత్వం పాలన బాగుంది. అన్ని ప్రభుత్వం తరఫున పనులు జరుగుతాయి, రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి ఏం బాగానే జరుగుతుంది. మాధవిరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఆమె చేస్తుంది బాగానే, అభివృద్ధి ఏం చేస్తుంది కాదని లేదు, బాగా కష్టపడి చేస్తుంది, జరుగుతుంది. అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. రోడ్లు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఈ రోజు ఇది బ్రహ్మసాయి సాగర్ వాటర్ ప్రొఫికేషన్, అవి కూడా అన్ని పనులు జరుగుతున్నాయి, అది కాదని లేదు. అయితే అభివృద్ధి మాత్రం బాగానే ఉంది, కాదని లేదు. ఎక్కడి నుంచి తెస్తాడో ఏం చేస్తున్నాడో బాగా చేస్తాడు ఆయన. యువతకి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయా? మొన్న చేశారు కదా, బాగా చేశారు, బాగానే పోలేదు, చేసినాడు. అది కూడా నారా లోకేష్ బాగానే చేసినాడు, అభివృద్ధి సంక్షేమం బాగానే చేసినాడు. జగన్ పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? ఎందు ఆడే జగన్, ఇంకా ఆడే జగన్ నా ప్రభుత్వం అంతా నాశనం చేసిపోయినాడు, వాడే జగన్ అయిపోయింది, అంతగా అయిపోయింది. ప్రభుత్వం చేసిన అన్ని అరాచకాలే, అన్ని విధ్వంసాలే, ఏం లేదు జగన్ పరిపాలన. అది ఇప్పుడు ఎలా ఉంది సార్? మొత్తంగా ఇప్పుడేమో ఏం గలరా, ఏం లేవు, ఏం చేసుకో ఏం లేవు, సాఫీ జరిగిపోతుంది. ఈ జగన్ పరిపాలన ఏదన్నా అడ్డం మాట్లాడినామనుకో కేసులు పెట్టడం, ఎస్సీ కేసులు పెట్టడం, లోపల దిగడం. ఇలా ప్రభుత్వంలో అట్లా ఏం లేవు. కూటమి ప్రభుత్వం బాగానే జరుగుతుంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగానే ఉందిలేండి, పర్వాలేదు. ఒక రకంగా మనం ఏం పర్వాలేదు, బాగానే చేస్తున్నారు, మనం ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. ఇక ఈ నియోజకవర్గంలో మన ఉత్తర నరసింహారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన చైతన్య రెడ్డి పర్వాలేదు బాగా చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పర్వాలేదు, మంచి పర్వాలేదు, అభివృద్ధి జరుగుతుందా? బాగా ఇక్కడ బాగా జరుగుతుంది సార్. ప్రతి ఒక్క పల్లెల్లో రోడ్లు వేస్తున్నాడు ఆయన, ప్రతి గ్రామంలో కూడా పోయి చూసి ఆదరించున్నారు. ఆయన పుత్తిన చైతన్య రెడ్డి గారు, ఆయన ఇద్దరు పోయి ఆయన ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రోడ్డు కూడా వేస్తున్నాడు. ఏంటి చంద్రబాబు గారి పాలనలో సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి మీకు? మామూలుగా బియ్యం అన్ని ఇస్తున్నారు, ఏం ఇబ్బంది లేకుండా చేస్తున్నారు, మనకేం బాగానే జరుగుతుంది. అంటే చంద్రబాబు గారి పాలన బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? ఈయన బాగానే అభివృద్ధి చేస్తాడు, మనకి సెక్షన్ పర్వాలే. సో లోకల్ ఎమ్మెల్యే అయితే అందరికి అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉన్నాడు చైతన్య రెడ్డి సార్ గాని, మన నరసింహారెడ్డి సార్ గాని. ఏ పని పోయినా కూడా బాగా అభివృద్ధిగా చేస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్క పని కూడా చేపిస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అసలు రాష్ట్రంలో? అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది, అప్పుడు కూడా సారే మాకు బిల్డింగ్ కూడా వేయించినాడు, నరసింహారెడ్డి సారే బిల్డింగ్ కూడా చెప్పింది, ఇచ్చినారు, చేసుకునే కట్టే కూడా ఆల్రెడీగా. నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటా, సార్ నమ్ముకునే. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న? బాగుంది, పర్లేదా? సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయన్న? ఏమేమి అందున్నాయి అన్న? తల్లికి వందనం, ఇంకా వచ్చి ఆర్టీసీ బస్సు బాగుంది, ఇంకా వచ్చేసి విద్యుత్ బిల్లులు బాగా తగ్గించారు, పర్వాలే బాగానే ఉంది. ఎంప్లాయీస్కి ఇచ్చిన కొన్ని ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు.
ఓవరాల్గా చంద్రబాబు గారి పాలన ఎలా ఉందన్న? బాగుందన్న. కొన్ని కంపెనీలు అందుకు బాగా వస్తున్నాయి. కడప ఉక్కు వచ్చింది, ఇప్పుడు కొంచెం పుంజుకుంటుంది, ఓకే, బాగానే ఉంది. ఇంకా అసలు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందా, లేదంటే చంద్రబాబు గారి హయాంలో ఈ 2 ఏళ్ళలో అభివృద్ధి ఎంత ఉందన్న? ఆయన అభివృద్ధి ఆయనది, ఈయన అభివృద్ధి ఈయనది. ఈయన చేసే పని ఈయన చేస్తున్నాడు, ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఓకే, మీ స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? ఆయన పనితీరు ఎలా ఉందన్న? ఆయన బాగా, మాది కమలాపురం నియోజకవర్గం కిందకి వస్తుంది. పర్వాలేదు, బాగుంది. అందుబాటులో ఉంటున్నారా ఆయన? ఉంటాడు. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు? వెనక మడితే పరిష్కరిస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, సరే. మీ ఏరియా డెవలప్మెంట్ బాగా జరిగిందన్న? బాగానే జరుగుతుంది, పర్వాలేదు. రోడ్ల నిర్మాణాలు, మరుగుదొడ్లు, అలాగే ఇటు డ్రైనేజీ వ్యవస్థ అంతా బాగుందా? బాగానే ఉంది. సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు, బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తున్నాడు ఇప్పుడు? పరిపాలన ఎట్లుంది ఆయనది? బాగానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీ చిత్తూరులో అంతా మార్పులు ఏమైనా వచ్చినాయి? ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ? రోడ్లు అంతా బాగా వచ్చింది. ఓకే, అట్లా ఇంత ముందుకు బాగుందా, ఇప్పుడు బాగుందా మీకు? అసలుకి ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. మీకు అన్ని ఏమన్నా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు మీకు? మొన్న ఒక 5,000 వేసినారు. ఏది మీకు భూమికి సంబంధించా? భూమికి సంబంధించి భూమి ఉందా మీకు? ఉన్నది. ఓకే, అయితే రైతు భరోసా డబ్బులు పడతాయి అనమాట. 7,000 పడుతుంది కదా. అయితే ప్రస్తుతం సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఇస్తున్నారంట, అంటే మామూలు మిగతా వాళ్ళకి అందరికి కూడా ఇస్తాను. ఓకే, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మీకు చిత్తూరులో? ఏమన్నా అంటే అభివృద్ధి చేయాల్సిన ఇది బాగా చేయాలని ఇబ్బందులు? రోడ్లంతా బాగా చేస్తుంది. ఓకే, ఇది ఏం చేస్తుంటారు మీరు? మేము కూడా ఈ పని కొలిం పని చేస్తాం. మీరు కూడా మొదటి నుంచి కొలిం పనేనా? ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా మీ రాయలసీమలో ఎట్టుంది పరిపాలన? ఉన్నాయి ఈ రోడ్లు. ప్రస్తుతానికి ఇప్పుడు డిఎస్సీలు టీచర్ పోస్టులు వదిలినారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ డిఎస్సీ వదలపోతారు. ఏదో చదువుకునే వాళ్ళు టీచర్లుగా ఐవర్లుగా ఏదో చదివి మంచి ప్రావీణ్యతలో ఉండిపోతారు. మాకేం బాగానే ఉంది ప్రస్తుత పరిపాలన, మాకు ఎటువంటి ఏమి ఇబ్బంది లేదు. అంటే గత ప్రభుత్వంలో పరిపాలన బాగుంది, ఇప్పుడు బాగుంది? అప్పుడు ఉండింది కానీ మాకు ఇప్పుడు ఎటువంటి కొత్త లేదు. పింఛన్లు కానీ మాకు ఏ బాధ లేదు, అన్ని బాగానే ఉంటుంది. డిఎస్సి గత ప్రభుత్వం ఇవ్వలేదు కదా, అంటే ఇప్పుడే ఇచ్చున్నారు కదా, దీనికి సంబంధించి ఏమంటారు మీ అభిప్రాయం? డిఎస్సీలు అంటే మేము చదువుకునే వాళ్ళు, మేము చదువుకున్నాము, మేమంత తక్కువ చదువులు, మా 10th వరకే చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో బాగా ఆనందం పడుతున్నారు. కొద్దిరు టీచర్లు కూడా అయ్యిండారు మా పక్క ఊర్లలో, అంతే సార్. ఈ నిరుద్యోగులకు సంబంధించి ఎవరు ఎక్కువ దృష్టి పెడుతుంది? ఏ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది? అంటే చదువుకున్న వాళ్ళ కోసం ఉంటారు కదా తండ్రి సార్ అందరూ. ఇప్పుడు ఈ డిఎస్సీ వదిలినాక ఇప్పుడు నాకు తెలిసి మేలు. పక్క మా ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లలో 2 టీచర్లు అయినారు. పక్క ఊళ్ళో రాగిమణిపేటలో అయినారు. బాగానే ఉంది సార్. నిరుద్యోగులకు అందరూ బాగానే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కదా, ఎలా ఉంది పరిపాలన? ఏమేమి నచ్చింది ఈ ప్రభుత్వంలో మీకు అసలుకి? ఒక రాయలసీమ ప్రాంతంగా చెప్పండి. రాయలసీమ అంటే తాగునీరు, నీరు అంతా బాగుంది, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. పెన్షన్లు 1వ తేదీకి ముందే తీసిచ్చేస్తూ ఉన్నారు. అందరు పుష్కలంగా తినేసి బాగున్నారు. అంతే, కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకా రోడ్లు అంతా బాగుంది. కొత్త రోడ్లు వేస్తున్నారా? కొత్త రోడ్లు వేస్తున్నారు. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఉందన్న? ఇంతకు ముందు ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్నా తేడా ఉంది. ఇప్పుడంతా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మీ రాయలసీమ గట్ట ఇంత ముందు బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు ఫ్యాక్షన్ ఇష్టం కదా, ఇప్పుడు ఏది లేకుండా అందరిని కలుసుకొని పోతాం. బాగా చేస్తాం. ప్రభుత్వం అయితే బాగుంది కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుంది? పర్వాలేదు. అంటే ఏ అంశాల్లో పర్వాలేదు? ఏదో చేసిన కాదు చేస్తూ ఉన్నారు, చెప్పిన పని చేస్తూ ఉన్నారు. చెప్పింది చేస్తున్నారా? చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే, మీకు ఏమేమి చెప్పి ఏమేమి చేశారు అంటే మామూలుగా ఏమేమి గమనిస్తున్నారు మీరు? ఏ రోడ్డు పని చేసినారో అంతే చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం బాగా చేస్తుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుందా నీకు తెలిసి? పర్వాలా, ఇన్ని కూడా అంతే. ఓకే ఓకే, ఈ సంక్షేమ పథకాలు అన్నీ అంటే పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. మిగతా అంత ప్రభుత్వ పరిపాలన బాగుంది కదా? పర్వాలేదు, బాగున్నది, సూపర్గా ఉన్నది. అన్ని పనులు జరుగుతూ ఉన్నది. రోడ్ల పని అంతా బాగున్నది, అన్నీ చక్కరంగా జరుగుతూ ఉన్నది. ఓకే, ఇంతకుముందు ఇట్లా లేదా? ముందుకు లేదు, రోడ్లు పోయింది, అన్నీ పోయింది. ఆడ ఎంతో కొట్టేసి తినేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక బాగున్నది, నెమ్మదిగా ఉన్నది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అయితే ఎట్లేదు. గతంలో ఇంత ముందు అయితే ఎట్లేదు, ఈ మార్గం లేదు. అయ్యో, ఒక పని కూడా జరగల, ఒక ఉద్యోగం లేదు, ఏమి లేదు. పాప అంతా బేజారు పడి పూసినారు. ఇప్పుడు బాగున్నది, అన్నీ బాగున్నది.